హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. రీసెంట్గా చాలామందికి కొన్ని రకాల డౌట్స్ అనేవి బాగా రేజ్ అవుతున్నాయండి. దేనివల్ల అంటే దిలాన్ గారి నుంచి వచ్చిన యాష్ గారి అప్డేట్ గురించి. అంటే యాష్ గారు చెప్పిన అప్డేట్ని దిలాన్ గారు కావాలని నెగిటివ్గా చెప్పాడని, దిలాన్ అసలు ఆన్ బేస్లోనే ఆయన లేడని, ఈ రకమైన రూమర్స్, అలాగే ఆయన పోస్టులో పట్టు అంటే ఆయన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి, ఆయన ఛానల్ చూడొద్దు అని చెప్పి చాలా వైరల్ అయినాయండి. బేసిక్గా మనం కూడా తెలుసుకోకుండా ఏదో పడితే చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి నేను రీసెంట్గా క్రిస్ జాన్సన్ సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది, జూలీ మ్యామ్కి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిప్లైలు వచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దిలాన్ గారి గురించి, అలాగే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి. ఓకే, అలాగే ఎవరికైతే ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీలు ఉన్నాయో ఆ ఆండ్రాయిడ్ టీవీలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు నెలవారీ ఏదైతే పే చేస్తున్నారో, అంటే మీరు కేబుల్ బిల్ కడతారు కదా, 300 350 ఈ రకంగా 300 నుంచి 500 దాకా ఆండ్రాయిడ్ టీవీ ఉన్న వాళ్ళు సంపాదించవట. వాళ్ళు ఎటువంటి వర్క్ చేయకుండా, కానీ వాళ్ళ టీవీలో కొన్ని ఆప్షన్స్ అనేవి ఆన్లో చేసుకోవాలి. దానికి సంబంధించి నేను ఒక గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత చేసుకుంటా అంటే మీ ఇష్టం. ఓకేనండి, అది మీ ఓన్ ఇంట్రెస్ట్తో మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎటువంటి పెట్టుబడి పెట్టించట్లేదు. అందులో ఫ్రీగా 300 నుంచి 500 దాకా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఆండ్రాయిడ్ టీవీ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే, అది లాస్ట్లో మీకు నేనైతే దాని గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మన వీడియోకి ఇంట్రెస్ట్గా అనిపిస్తే, అలాగే షేర్ చేయండి కుదిరినంత వరకు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ క్రిస్ జాన్సన్ సార్కి, జూలీ మేడంకి నేను పెట్టిన మెసేజ్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలాగా దిలాన్ గారు ఫోటో పెట్టి కింద ఆయన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన ఛానల్ ఫాలో అవ్వమాకండి, ఆయన ఆన్ పేస్లో లేడు అని చెప్పి వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి క్రిస్ జాన్సన్ సార్కి, జూలీ మేడంకి ఇద్దరికి పెట్టాను. క్రిస్ జాన్సన్ సార్ చూశారు కానీ రిప్లై ఇవ్వలేదు. బేసిక్గా జూలీ మేడం రిప్లై ఇచ్చిందన్నమాట. ఆవిడేమి ఇచ్చిందంటే, ఎవరు లోపల ఉన్నారో ఎవరు బయట ఉన్నారో అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. అంటే ఎవరు కంపెనీలు ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళిపోయారు అనే దాని మీద దృష్టి పెట్టకుండా దయచేసి అప్డేట్లు అనేది వినండి, అలాగే ఏకాగ్రతతో ఉండండి, అలాగే అవసరం లేని గందరగోళాన్ని పట్టించుకోవద్దని చెప్పి ఆవిడ చెప్పిందన్నమాట. అంటే ఇలాంటి ఏవైతే అడావిడి జరిగే రూమర్స్ గేమర్స్ అన్నీ చక్కర్లు కొడతాయి కదా, అలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంటే బెటర్. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా మనకి ఎటువంటి ఫరక్ లేదు, అప్డేట్స్ ఫాలో అవ్వండి చాలు అన్నట్టుగా చెప్పిందన్నమాట ఆవిడ. ఓకే, ఇక్కడ క్లారిఫికేషన్ అనేది ముందే వాళ్ళు అసలు దిలాన్ గారు ఉన్నారా లేరు అనేది వాళ్ళు చెప్పలేదు బేసిక్గా. కానీ ఇక్కడ దిలాన్ గారు లేరు అని చెప్పి మనమైతే అనుకోలేమండి. ఎందుకంటే గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి. దిలాన్ గారిని యాష్ గారు అయితే 100% ఆన్ పేస్ నుంచి కానీ విక్టరీ వ్యాష్ నుంచి కానీ తీసేయరన్నమాట. ఎందుకంటే ఈయన తెలివిగా ఏదైనా కంపెనీ చేసుకున్నా, అంటే ఏ ఎంఎల్ఎం కాన్సెప్ట్ చేసుకున్నా సరే ముందు యాష్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాడు, ఒకవేళ పర్సనల్గా చేసుకోవాలనుకున్నా. అలాగే ఆన్ పేస్ని ఎక్కడ కూడా నెగిటివ్ చేయడు. అంటే ఈ కంపెనీ రావట్లేదు కదా, మీరు దాంట్లోకి రండి దీంట్లోకి రండి అని నెగిటివ్ చేయడు. కాబట్టి తెలివిగా అక్కడ గేమ్ ప్లే జరుగుద్ది. కాబట్టి బేసిక్గా ఆయన ఐడి తీసేయడం కానీ, ఆయన ఆన్ పేస్ నుంచి ఐడి రిమూవ్ చేయడం కానీ ఏమీ కూడా జరగదు. యాష్ గారి గ్రూప్లో, అఫీషియల్ గ్రూప్లో ఖచ్చితంగా ఆయన అయితే ఉంటాడు. ఎందుకంటే ఇండియాలో ఇంత పెద్ద టీం రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఆన్ పేస్లో. ఓకే, కాబట్టి ఆయన తీసారనేదే విషయం మనం ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. అంటే ఎప్పుడైతే ఆయన మీ పనులు మీరు చేసుకోండి అప్పుడే రాదు కంపెనీ అని అన్నప్పుడల్లా ఇది యొక్క వ్యతిరేకత అనేది పెరుగుద్ది ఆయన మీద. బేసిక్గా నేను కూడా ఆయనకి ఫేవరింగ్ కాదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయనకి మెసేజ్ పెట్టినా ఆయన నాకు రిప్లై ఇవ్వడు, ఎవరో దిలాన్ గారు. నేనేమో ఆయనకి ఫేవర్గా అసలు మాట్లాడను. నాకు ఎవరైనా ఒకటే, జస్ట్ ఆల్ ఒక లీడర్ అంతే. లీడర్ చేయాల్సిన పని ఏంటంటే కింద వాళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వడం, అంతే కదా. కాబట్టి ఆయన కింద ఎంతమంది ఉన్నారో ఆయనకి ఐడియా లేదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది యూట్యూబ్ వీడియో ద్వారానో లేకపోతే వాట్సాప్ వాయిస్ ద్వారానో ఆయన ఇస్తున్నాడు. దాంట్లో ఎంతవరకు మనం తెలుసుకోవాలి, ఎంతవరకు జెన్యూన్ ఉన్నది మన ఓన్గా మనం థింక్ చేసుకొని ముందుకు వెళ్ళడమే. ఎవరో చేతులు కాల్చుకోమంటే మనం కాల్చుకోం కదా, అది మనం ఆలోచిస్తాం కాల్చుకోవాలా లేదా అనేది. బేసిక్గా ఈ విధంగానే కంపెనీని నమ్మాలా లేదా అనేది మన ఇంట్రెస్ట్. ఒకళ్ళు చెప్తేనో, ఒకళ్ళు మీరు నమ్మండి ఖచ్చితంగా అని చెప్తేనో మనం నమ్మకూడదు. అలాగని ఒకళ్ళు చెప్తే నువ్వు నమ్మొద్దు కంపెనీ లేదు అని చెప్పినా సరే నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నమ్మాలా వద్దు అనేది మీ సొంత నిర్ణయం మీరు తీసుకోండి. కేవలం నా బాధ్యత కానీ, మిగతా ఎవరైతే సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ బాధ్యత కానీ, ఏదైతే అక్కడ యాష్ గారి నుంచి అఫీషియల్గా వచ్చిందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఆయన మంచి చెప్తే మంచి చెప్పడం, చెడు చెప్తే చెడు చెప్పడం. అంతేగాని ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా మంచి మాత్రమే చెప్పామనుకోండి, అక్కడ కరెక్ట్ కాదు. అలాగే రీసెంట్గా కొన్ని వీడియోలు అనేవి కూడా వైరల్ అవుతున్నాయి. అంటే మన వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. బేసిక్గా ఇలాగ యాష్ గారి ఫోటో అనేది పెట్టి కొంచెం హడావుళ్ళు అన్నీ జరిగినాయండి, దేని గురించి అంటే బేసిక్గా వాళ్ళ ఆనందం వాళ్ళదండి. ఓకే, నేను అదేగా చెప్తున్నాను, వాళ్ళ ఆనందం వాళ్ళది.
ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అలా కేకులు కోయడము, ఫ్లెక్సీలు వేయడము, ఇది చేయడం అనేది మన వల్ల కొంతమందికి అదొక రకమైన ఆనందం అన్నమాట బేసిక్గా. ఓకే, అంటే ఇది మన కంపెనీరా అని ఫిక్స్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జస్ట్ ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, దీంట్లో డబ్బులు వస్తే చాలు అనుకున్న మైండ్ సెట్ వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. నేను ఏ టైప్ అంటే నేను రెండింటి గురించి కాదండి, బేసిక్గా నా పని అంతా వస్తే తీసుకుందాం, రాకపోతే ప్రాసెస్ చూద్దాం అంతవరకే. పర్టికులర్గా దీని మీద అయితే నేను డిపెండ్ అయితే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అవ్వాల. ఓకే, కాబట్టి మీరు కూడా పర్టికులర్గా దీని మీద పూర్తిగా డిపెండ్ అనేది అవ్వద్దు. జస్ట్ తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, అప్డేట్స్ తెలుసుకోండి. మీకు సరైంది, మీకు దీనివల్ల నష్టం లేదనుకుంటే జర్నీ చేయండి. నష్టం ఉంది, మీకు దీనివల్ల ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ప్రశాంతంగా ఎటువంటి అప్డేట్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీ పనులు మీరు చేసుకోండి, చాలా బెటర్. ఓకేనండి. కాబట్టి ఇక్కడ దిలాన్ గారు ఉన్నారని కానీ లేరని కానీ ఆవిడ చెప్పలా. కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా అప్డేట్స్ మాత్రం ఫాలో అవ్వండి అని చెప్తుంది. ఓకేనండి. ఎందుకంటే లేరు అని చెప్పి క్లారిటీగా చెప్పలేదు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి మన దాంట్లో. నేను తెలుగులోనే పెట్టాను అనుకోండి, ఏంటి జూలీ మేడం నువ్వు తెలుగులో పెడితే రిప్లై ఇచ్చిందా అంటారన్నమాట. అందుకే నేను ఇంగ్లీష్లో ఆవిడ పెట్టిన మెసేజ్ పెట్టాను, తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేసింది పెట్టా. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి అవన్నీ కాదండి జీకే గారు, ఆన్ బేసు అనేది ఎప్పుడు వస్తుందండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ వచ్చేది ఆన్ బేసు కాదండి. ఎవరు గ్రూపుల్లో ఎంత అడావులు చేసినా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ బేసు పేరు మీద మనం ముందుకు వెళ్ళడానికి కుదరదని ఆ యాష్ గారి నోటి నుంచి ఆయనే చెప్పాడు. వీళ్ళెవరో ఇంట్లో సుందరాంగుల్లాగా హోమోన్లు కూర్చొని ఏదో గ్రూప్ దొరికింది కదని వాయిస్లు పెట్టేసో చాటింగ్లు చేసేవాళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడరు. ఓకే, వాళ్ళ మొఖాలు కనబడవు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ ఊర్లు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలియదు, ఏం లేదు. కేవలం ఆ గ్రూప్ ఒకటి తప్ప ఇంకెవరికి కూడా వాళ్ళు తెలియదు అన్నమాట. వాళ్ళని తీసుకెళ్ళి మనం ఫేమస్ చేస్తాం. ఓకే, యాష్ గారు ఏదైతే చెప్తున్నారో అది చెప్పాలి. ఆయన చాలాసార్లు చెప్పాడుగా, ఆన్ బేస్ అనేది విరిగిపోయిన బండి, బోరుకు వచ్చిన బండి, అది పక్కన పెట్టాం, దాని ద్వారా మనం ముందుకు వెళ్ళలేం కాబట్టే కొత్త బండి తీసుకొస్తున్నాం. అలాగే ఈ విక్టరీ డాష్ అనేది కూడా మన కొత్త బండి అయితే కాదు, కేవలం ఇది కొత్త బండిలోకి వెళ్ళడానికి ఒక రూటు అని అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మన వాళ్ళు ఇంకా మళ్ళీ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? ఏమైనా మళ్ళీ నిజాలు మాట్లాడిన కానీ జీకే లుక్స్ నెగిటివ్, జీకే లుక్స్ అది, జీకే లుక్స్ ఇది. నేను ఎవ్వరికి నెగిటివ్ కాదు. నేను నెగిటివ్ అయ్యి ఉంటే వేరేగా ఉండేది కథ. ఓకే, నేను నెగిటివ్ అయితే అసలు కాదు. అలాగని చెప్పి అతి పాజిటివ్ కూడా కాదు, ప్రాక్టికల్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఉన్నది చెప్పడం మాత్రమే నా బాధ్యత. ఓకేనండి, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు టీవీ ద్వారా మీకు ఎలా ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి చెప్పేస్తాను, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనండి. ముందుగా మీరు ఏంటంటే ఆండ్రాయిడ్ టీవీ అనేది ఉండాలి, అందులో ప్లే స్టోర్ ఉండాలి. ప్లే స్టోర్ ఉంటే దాంట్లో కొన్ని అప్లికేషన్లు ఉంటాయి, 1-2 అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీరు ఏదైతే ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు అంటే బేసిక్గా ఏంటంటే మీ మొబైల్లో మీరు ఏ అప్లికేషన్ ఎక్కువ వాడుతున్నారు ఇవన్నీ కూడా ఒక డేటా అనేది మన గూగుల్ వాళ్ళు ఇస్తారు కదా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కువ ఏ అప్లికేషన్ వాడుతున్నారు ఈ రకంగానే ఇందులో కూడా ఒక సర్వే ఉంటుందన్నమాట. నిల్సన్ సర్వే అనే ఒక కంపెనీ వాళ్ళు గతంలో ఫోన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు టీవీస్ కూడా చేస్తున్నారన్నమాట. అంటే టీవీస్ కూడా చేసేవాళ్ళు మనకి ఇచ్చారన్నమాట ప్రజెంట్. నేనేంటంటే పర్టికులర్గా ఏదైనా ఉపయోగపడేది ఉంటే ఖచ్చితంగా దాని గురించి చెప్తాను. దానివల్ల నష్టం లేదనుకుంటే ఒకవేళ మీరు కూడా చూడండి, నచ్చితేనే చేసుకోండి, ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు. ఓకే, కాబట్టి మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ ఉండి దాంట్లో ప్లే స్టోర్లు ఉంటే ఖచ్చితంగా ప్రతి నెల మీకు 300 రూపాయల దాకా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే మీరు వాళ్ళు చెప్పినట్టు చేస్తే దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ మరి మీరు 300 కోసం మేము ఏం చేయాలనేది కూడా మీకు దాంట్లోనే చెప్తారు. పెద్దగా ఏమి ఉండదు, ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాంట్లో రోజు ఒకసారి సైన్ ఇన్ అని చెప్పి క్లిక్ చేస్తూ ఉంటే సరిపోద్ది అన్నమాట. ఓకేనండి, 1-2 సార్లు చెప్తున్నాను, ఎవరికి ఫోర్స్ చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ ఉంది, మీకు ఎంతో కొంత ఖర్చు కలిసి వస్తుంది అనుకుంటే మీరు కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎటువంటి బలవంతం ఇందులో అస్సలు లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ వాళ్ళు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే నెగిటివ్ పాజిటివ్ అనేది మనం ఆలోచించే విధానాల్లోనే ఉంటాయి. అంతేగాని ఒకరు చెప్పి ఆడి నెగిటివ్ అనగానే ఆ నెగిటివ్ మనం అనకూడదు. అతను ఎందుకు నెగిటివ్ అంటున్నారనేది ఒకసారి మీ మనసుతో మీరు ఆలోచించి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడమే. ఓకే, ఎవరో గడ్డి తినమంటే మనం తినం కదండి, అది తినాలా వద్దు అనేది మన సొంత ఒపీనియన్ అనమాట. ఒకడు వచ్చి చెప్తే మనం చేయకూడదు, ఎప్పుడు మనకి చెయ్యాలి అనిపిస్తేనే చెయ్యాలి, జస్ట్ తెలుసుకోవాలి అంతే దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.